పార్ట్నర్ ఫోన్ చెక్ చేయడం తప్ప? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ డాక్టర్ శివరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్. మీ పార్ట్నర్ ఫోన్ చెక్ చేయాలని అనిపిస్తుందా? అది ప్రేమ వలన లేక ఫియర్ వలన? సైకాలజీలు చెప్పే ఆన్సర్ చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ సైకాలజీ ప్రకారం ఏంటంటే, పార్ట్నర్ ఫోన్ చెక్ చేయడం అనే అర్జు యూజువల్లీ 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి ఇన్సెక్యూరిటీ వల్ల, రెండోది ట్రస్ట్ బ్రేక్ అయినప్పుడు. ఇన్సెక్యూరిటీ అంటే ఏంది? మనము అవతల వ్యక్తికి సరిపోయిన వ్యక్తులను కాదనిపించినప్పుడు, ఈ పార్ట్నరు మనలోంచి, మన జీవితంలోంచి వెళ్ళిపోతుందేమో, నేను ఈ వ్యక్తిని కోల్పోతానేమో అనిపించినప్పుడు వచ్చే భయం వల్ల జరుగుతుంది. ట్రస్ట్ బ్రేక్ అవ్వడం అంటే పాస్ట్లో చీటింగ్, తర్వాత అబద్ధాలు, మనం మోసపోవడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఉన్నాయనుకోండి, అప్పుడు మన బ్రెయిన్ అవతల వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారేమో అని ఒక ఎవిడెన్స్ కోసం మనం ఈ ఫోన్లను వెతుక్కోవడం మొదలు పెడతా ఉంటాం. కానీ నిజమైన క్వశ్చన్ ఏంటంటే, ఫోన్ చెక్ చేయడం తప్ప రైటా అని కాదు, ఫోన్ చెక్ చేయవలసిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం గుర్తించాల్సింది. ఒక హెల్దీ రిలేషన్షిప్లో ఏముంటుంది? ఒక ట్రస్ట్ ఉంటుంది, ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఒక ఎంపతి ఉంటుంది, అవతల వ్యక్తుల యొక్క ప్రైవసీని మనం రెస్పెక్ట్ చేయడం ఉంటుంది. కానీ అదే టాక్సిక్ రిలేషన్షిప్ అయితే, ఒక అనుమానంతో ఉన్న రిలేషన్షిప్ అయితే కాన్స్టాంట్ సస్పిషన్ ఉంటుంది, సీక్రెట్గా ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఏదో ఒకటి దొరకబట్టాలనే తాపత్రయం కనిపిస్తూ ఉంటుంది, ఇందులో ఏదో రహస్యం ఉంది అని మనని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. దాంతో మనకు యాంగ్జైటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదో దొరుకుతుంది అనే భావన మనని పరిగెత్తిస్తుంది. సో మీ పార్ట్నర్ ఫోన్లో ఏముందో తెలుసుకోవడం కన్నా, మీ రిలేషన్షిప్లో ట్రస్ట్ ఎంత బాగుందో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోన్లో ప్రూఫ్ దొరికింది అనుకుందాం, ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. అది మనకి ఇంకా యాంగ్జైటీ పెంచుతుంది, మనకు అనుమానం పెంచుతుంది, మనం చేయలేని పనులన్నీ చేయాలనే ఆవేశాన్ని పురికొల్పుతుంది. సో ట్రస్ట్ ఎప్పుడైతే మనకు బిల్డ్ అవుతుందో అప్పుడు ప్రాబ్లమే క్రియేట్ కాదు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? సైకాలజీగా మనం ఏం చెప్పగలుగుతాం అంటే, ప్రైవసీ అండ్ సీక్రసీ 2 ఒకటి కాదనే సంగతి మనం గుర్తించాలి. ప్రైవసీ అంటే ఏంది? ఒక పర్సనల్ స్పేస్, మనిషిగా తనకంటూ తాను సృష్టించుకునే ఒక ఫ్రీడమ్తో ఉండే ఒక స్వేచ్ఛానుతమైన ఒక ఏరియా. సీక్రసీ అంటే ఏంటి? మనకు తెలియకుండా అవతల వ్యక్తులకు నుంచి దాపరికం చేయడం, దాచేయడం, దాన్ని మనం సీక్రసీ అంటాం. సో హెల్దీ కపుల్స్ ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తారు, సీక్రసీని కాదు. మీ ఒపీనియన్ ఏంటి? పార్ట్నర్ ఫోన్ చెక్ చేయడం ట్రస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుందా లేదా ట్రస్ట్ని డిస్ట్రాయ్ చేస్తుందా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.